Hey guys, welcome back to my channel Varsha Yadav. So today vlog ఏంటంటే today is my dad's birthday. So I decided like చిన్న celebration చేద్దామని నా సైడ్ నుంచి and also బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లోనే and with the help of my friend. She's my friend. Hi guys. Shravani. So guys ఇప్పుడైతే బిర్యానీ చేయడం స్టార్ట్ చేద్దాం because We are getting late. So Yeah. जल्दी start చేసే जल्दी నచ్చు. సార్ ఏంటి సార్ అది So Yeah. जल्दी start చేసే जल्दी నచ్చు. సో గైస్ మనం ఇప్పుడు నిజాం స్టైల్ చికెన్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాము. గాయస్ మనం ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసుకున్నామో దానికోసం మనం ఈ పేస్ట్ చేసుకున్నాం గ్రేవీ కోసం. సో వర్ష ఇప్పుడు మీకు చెప్తుంది. సో గైస్ ఈ పేస్ట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గసాలు, ఎండుమిర్చి, కర్డ్, ఫ్రైడ్ ఆనియన్స్, హోల్ గరం మసాలా. సో గైస్ ఇప్పుడు మనము రైస్ కోసం కొన్ని వాటర్ ఇంకా సాజీరా అండ్ బే లీఫ్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. And also 1 tablespoon oil and teaspoon of lemon juice. Salt as per your taste. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకుందాము. ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం బిర్యానీకి గ్రేవీ చేసుకుందాం. సో గైస్ ఇంతకు ముందు ఆనియన్స్ ఫ్రై చేసిన ప్యాన్ లోనే ఇప్పుడు చికెన్ గ్రేవీ చేసుకుందాం. సోయా ఇప్పుడు హీట్ అయిన ఆయిల్ లో ఆల్ స్పైసెస్ వేసుకుందాం. మ్యారినేట్ చేసిన చికెన్ ని యాడ్ చేసుకుందాం. కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఆల్సో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఆల్సో గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసుకుందాం అండ్ అదే గ్యాప్ లో వాటర్ బాయిల్ అయినాయో లేదో చూద్దాం. సో రైస్ వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. 70% రైస్ మాత్రమే కుక్ చేసుకోవాలా అండ్ మిగతా 30% మనకి దమ్ లో అవుతుంది. అండ్ ఆల్సో బిర్యానీలో రైస్ చాలా ఫ్లేకీగా ఉండాలి. సో గైస్ ఫస్ట్ అయితే హండీ తీసుకుని దాంట్లో గీ వేసుకుందాము ఫర్ ద ఫ్లేవర్. గైస్ మనం ఫస్ట్ లేయర్ రైస్ వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ గ్రీన్ లీవ్స్ వేసుకుంటున్నా. సో గైస్ మనం ఇది సేమ్ ప్రాసెస్ మనం లాస్ట్ వరకు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా. లాస్ట్ కి గీ యాడ్ చేస్తున్నాను. సో గైస్ కిచెన్ లో బిర్యానీ అవుతుంది, ఇక్కడ డెకరేషన్ ప్రిపరేషన్ అవుతుంది.
ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా